హే బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్లో అప్ విత్ సాహితి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సాహితి. నేను ఇక్కడ హెల్త్, బ్యూటీ అండ్ వెల్నెస్కి సంబంధించిన కాన్సెప్ట్స్ చేస్తుంటాను. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చి ఇది వెల్నెస్ థీమ్. సో మన టాపిక్ వచ్చేసి హౌ టు స్టాప్ ఓవర్ థింకింగ్. ఈ ఓవర్ థింకింగ్ని అసలు మనం ఎలా స్టాప్ చేయాలి? మనం జనరల్లీ వీ థింక్ అ లాట్ కదా, చాలా అనవసరంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. దానివల్ల మనం చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాము. అండ్ ఆల్సో మన 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 మైండ్ అసలు సరిగ్గా వర్కే చేయదు. బికాస్ ఈ ఓవర్ థింకింగ్ వల్ల ఏమవుతుందంటే మనం హ్యాపీగా కూడా అస్సలు ఉండలేము. సో ఈరోజు మొత్తం టాపిక్ వచ్చేసి అసలు మనం ఈ ఓవర్ థింకింగ్ని ఎలా తగ్గించుకోవాలి అండ్ మనం ఎలాగా దీన్ని ఓవర్కమ్ చేసి మనం హ్యాపీగా ఉండాలి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. సో ఈ ఓవర్ థింకింగ్ని ఫస్ట్ మనము స్టెప్ బై స్టెప్ వెళ్దాం. అంటే లైక్ అసలు ఈ ఓవర్ థింకింగ్ అనేది ఏంటి? ఈ ఓవర్ థింకింగ్ అంటే ఏంటంటే మన మనసులో బేసిక్గా మనం ఒకటే విషయాన్ని చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఒక చిన్న విషయాన్ని తీసుకొని దాన్ని చాలా పెద్దదిగా చూస్తాము. దాని గురించి థింక్ చేసి లైక్ వై ఫీల్ ఇట్ లైక్ ఎ లూప్. దాని నుంచి మనం ఆ ఓవర్ థింక్ చేస్తూ కూడా మనం విల్ టేక్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ టు అవర్ మైండ్. వీళ్ళు నా మీద ఏమైనా నెగిటివ్గా అనుకుంటున్నారా? వీళ్ళకి నేనేమన్నా అన్న మాటలు వీళ్ళకి హర్ట్ అయ్యాయా? ఇలాంటివన్నీ మళ్ళీ లూప్లో ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఎవ్రీ సిచ్యువేషన్ ఇన్ అవర్ లైఫ్, చిన్న సిచ్యువేషన్ నుంచి పెద్ద సిచ్యువేషన్ వరకు మన లైఫ్లో జరిగే ఎవ్రీ సిచ్యువేషన్ని మనం ఓవర్ థింక్ చేస్తూ ఉంటాం. అసలు ఈ ఓవర్ థింకింగ్ వల్ల మనకి ఏం ప్రాబ్లమ్స్ ఎరైజ్ అవుతాయి? ఎందుకు అసలు ఇంత ఓవర్ థింక్ చేస్తే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఆబ్వియస్గా. మనం ఏం చేస్తాము, ఇలా థింక్ చేస్తూ ఫస్ట్ మనం స్ట్రెస్ ఫీల్ అయిపోతాం. మన హార్ట్ అనేది ఎప్పుడూ ఒక వెయిట్ని క్యారీ చేస్తుంది బికాస్ ఆఫ్ దిస్ థింకింగ్. మన హార్ట్ ఎప్పుడూ లైట్గా అనిపించదు. ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా, ఎంత హ్యాపీ మూమెంట్స్ అయినా కూడా వీ కెనాట్ ఎంజాయ్. అండ్ ఆల్సో మనకి స్లీప్ అనేది కరెక్ట్గా ఉండదు. ఎందుకంటే మన మైండ్కి అనేది పీస్ఫుల్, చాలా రిలాక్సింగ్ స్లీప్ కావాలి. మన మైండ్ అనేది థాట్స్ని ఆపేస్తే వి విల్ గెట్ అ డీప్ స్లీప్ అండ్ హ్యాపీ స్లీప్ ఉంటుంది. మనము ఈ థింకింగ్ ప్రాసెస్ అనేది మన మైండ్లో కంటిన్యూ అవుతూ ఉంటే మనకి స్లీప్ ఎలా కరెక్ట్ ఉంటుంది? దీనివల్ల వీఆర్ నాట్ స్లీపింగ్ వెల్ and we get a lot of health problems because of no sleep, no good sleep. And we get like ఇదంతా ఎలా అనిపిస్తుంది? ఇట్స్ ఆల్ ఈ ఓవర్ థింకింగ్ వల్ల వి ఈవెన్ గెట్ హెల్త్ ప్రాబ్లమ్స్. అండ్ మన కాన్సన్ట్రేషన్ చాలా లో అయిపోతుంది. మన కాన్సన్ట్రేషన్ లో అవ్వడానికి ఫస్ట్ రీజన్, మనము ఎప్పుడు ఈ థింకింగ్ ప్రాసెస్లో ఉంటాము. సో వేరే దాని మీద మనకి కాన్సన్ట్రేషన్ అనేది మనం పెట్టాలి అని అనుకున్నా మనకి గుర్తుండవు. మనం ఎంత ట్రై చేసినా కూడా మనం ఈ లూప్లోనే ఉన్నప్పుడు వీ కెనాట్ ఈవెన్ మెమొరైజ్ దాట్. వి ఫేస్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ దిస్ ఓవర్ థింకింగ్. సో మనం అసలు ఈ ఓవర్ థింకింగ్ నుంచి మనం అసలు ఎలా బయటికి రావాలి? అసలు ఈ ఓవర్ థింకింగ్ అనేది ఎలా ఆపాలి? బేసిక్గా ఫ్రమ్ లైక్ నా చిన్నప్పుడు నాకు ఈ ఓవర్ థింకింగ్ అనేది చాలా ప్రాబ్లం ఉండింది. సో నేను ఎక్కువ థింక్ చేసేదాన్ని అనమాట నా చిన్నప్పుడు. సో దానివల్ల ఎవరైనా ఏమన్నా కోల్పోయారా? లేదు.
నేనే కోల్పోయా. నా మనశ్శాంతినంతా కోల్పోయాను. సో, నేను ఈ కాన్‌స్టాంట్ ఓవర్ థింకింగ్ నుంచి అసలు నేను నా థాట్స్‌ని ఎలా కంట్రోల్ చేసుకున్నాను. సో, నాకు ఏమనిపించింది అంటే మా మదర్ నాతో ఎప్పుడు చెప్పేవారనమాట. ఆహ్, షీ ఆస్క్డ్ మీ వన్ క్వెషన్. అసలు నువ్వు ఈ ఓవర్ థింకింగ్ వల్ల అసలు ఏం సాధిస్తున్నావు? ఏం అచీవ్ చేస్తున్నావు? నీ ప్రాబ్లమ్ ఏమైనా సాల్వ్ అయిందా? అని అడిగింది. అప్పుడు ఇలా థింక్ చేస్తూ ఉండడం వల్ల అసలు నేను హ్యాపీగా, బెటర్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనసలు లేను. ఏదో జస్ట్ ఒక ప్లేస్‌లో స్టక్ అయ్యి ఉంటున్నా. అది ఎంత హ్యాపీ మూమెంట్ అయినా గూడా నేనసలు ఫుల్‌గా ఎంజాయ్ చేయలేకపోతున్నా. ఐయామ్ అనేబుల్ టు బీ ఇన్ దట్ హ్యాపీ మూమెంట్స్. సో, ఇది తెలియకుండానే లాట్ ఆఫ్ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ నా కాన్ఫిడెన్స్ కూడా చాలా లో అయిపోయింది. ఇవన్నీ ఆలోచించుకున్నా నేను. అంటే నేనెప్పుడైతే కొంచెం యాస్ ఐ గ్రో ఓల్డర్ నేను నా నాలెడ్జ్ అండ్ నా పాజిటివిటీ, పాజిటివ్ థింకింగ్‌ని డెవలప్ చేసుకున్నా. అది నేను గ్రో చేసుకోవడం వల్ల నా మైండ్ సెట్ అనేది చాలా చేంజ్ అయింది. సో, ఇట్ వాస్ ఎ గేమ్ చేంజర్ టు మీ. సో, నేనేమని అర్థం చేసుకున్నా అంటే, ఒకవేళ మనల్ని ఎవరైనా ఏమన్నా అన్నారంటే, అది వాళ్ళ ఒపీనియన్ కదా! ఐ మీన్ ఇప్పుడు ప్రతి మనిషికి వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి కదా! ఇప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళు మనల్ని ఇంటెన్షనల్‌గా అన్నారో, లేదంటే వాళ్ళు నార్మల్‌గానే ఏదో క్యాజువల్‌గా అన్నారు. బట్ దట్ ఈస్ దేర్ ఒపీనియన్. అసలు నేనెందుకు ఆ ఒపీనియన్‌ని క్యారీ చేస్తున్నా? అసలు ఒకవేళ నాకు ఆ ఒపీనియన్ నచ్చలేదనుకో, నేను ఆ ఒపీనియన్ అక్కడే వదిలేసి, నా అంతట నేను వెళ్ళిపోవాలి గదా! బికాజ్ లైఫ్ అనేది చాలా సింపుల్. లైఫ్ చాలా షార్ట్ లైఫ్ కదా! ఈ లైఫ్‌లో అసలు ఎదుటి వాళ్ళ ఒపీనియన్స్‌ని మనం ఎందుకు క్యారీ చేస్తున్నాం? సీరియస్‌లీ నాకు అప్పుడు అనిపిచ్చింది చిల్ అవ్వాలి కదా నేను. దెన్ ఐ రియలైజ్డ్. సో, ఐ షుడ్ స్టాప్ దిస్ ఓవర్ థింకింగ్ అని చెప్పి. సో, ఇదేంటంటే ఈ ఓవర్ థింకింగ్ అనేది ఎవ్రీ టైమ్ ఇదెలా చేస్తదంటే మనల్ని చాలా ఎక్కువ హ్మ్, ఆలోచనలకి, టెన్షన్స్‌కి గురి చేస్తదనమాట. అంటే దీన్ని మనము ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అనేది వి హావ్ టు థింక్. ఫర్ సపోజ్ అది మన చేతుల్లో లేనప్పుడు ఆ సిట్యుయేషన్ ఒకవేళ మన చేయి దాటిపోయిందనుకోండి. అంటే ఇప్పుడు ఒక సిట్యుయేషన్ జరిగింది. ఆ సిట్యుయేషన్ గురించి మీరు ఓవర్ థింక్ చేస్తున్నారు. ఆ సిట్యుయేషన్ అనేది ఇప్పుడు లేదు. ఫర్ సపోజ్ అని అనుకుందాం. ఇప్పుడు మీరు దాన్నెళ్లి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికో, ఆర్ ఆ మనిషితో మాట్లాడడానికో, ఆ మనిషి మేబీ హి వెంట్ టు సమ్ అదర్ కంట్రీ ఆర్ అతనితో మీకు కాంటాక్ట్ చేయడానికి మీకు ఏ సోర్సెస్ లేవు. దెన్ ఆ సిట్యుయేషన్‌ని మీరు వదిలేసేయండి. బికాస్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ కదా! ఇప్పుడు మీరు దాని గురించి పట్టించుకొని మీ సెల్ఫ్‌ని ఇబ్బంది చాలా పెడుతున్నారా? సో, మీ థాట్స్ అనేవి ఎక్కువగా ఆహ్, మీకిలా ఎక్కువ సఫరింగ్ అనిపిచ్చినా, ఏదైనా అనిపిచ్చినా గూడా ఫస్ట్ యూ డూ వన్ థింగ్. యూ ట్రై టు రైట్ ఇట్ ఇన్ ఎ పేపర్. దెన్ మీ థాట్స్ అనేవి మీకేదైతే ఇంపార్టెంట్ అనిపిచ్చిందో అవి మాత్రమే రాసుకోండి. సో దట్ ఆ థాట్‌ని చేయడానికి ట్రై చేయండి. సో, దాని గురించి ఓవర్‌గా థింక్ చేయకండి. ఇఫ్ ఇట్ ఈస్ దట్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ జస్ట్ డూ దట్. అండ్ ఆల్సో మీకిలాంటి థాట్స్ వచ్చినప్పుడు ట్రై టు వర్క్ విత్ యువర్ హాబీస్. అంటే మీ హాబీస్‌ని ఆహ్, మీ హాబీస్‌తో డైవర్ట్ చేసేయండి. బేసిక్‌గా ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళకేమవుతదంటే, ఒక ప్లేస్‌లో అలాగా కూర్చొని దాని మీదే థింక్ చేస్తూ ఉంటాం. సో, వేరే థింగ్స్ గురించి థింక్ చేయలేం. కానీ వి హావ్ టు పుష్ అవర్ సెల్వ్స్. వి హావ్ టు డిస్ట్రాక్ట్ అవర్ సెల్వ్స్. వి హావ్ టు ఇన్వాల్వ్ ఇంటూ అదర్ హాబీస్. అప్పుడు మనం ఈ ఓవర్ థింకింగ్ నుంచి బయటపడగలం. మనకిష్టమైన థింగ్సే చేద్దాం. మనకి ఏదైతే చాలా ఇష్టంగా నాకు డాన్స్ అంటే ఇష్టం.
వెళ్ళండి డాన్స్ చేయండి. వాకింగ్ అంటే ఇష్టం, వెళ్ళి వాకింగ్ చేయండి. ట్రై టు ఇన్వాల్వ్ ఇన్ అదర్ యాక్టివిటీస్. ఓకేనా? సో ఎవ్రీథింగ్ షుడ్ బి పర్ఫెక్ట్ అని ఎప్పుడూ అనుకోవద్దు. మనలో కూడా ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనము ఏదో ఒకటి నేర్చుకుంటాం కదా ప్రతి సిచ్యువేషన్లో నుంచి. ఆ సిచ్యువేషన్ గురించి ఎక్కువ ఆలోచించకుండా దాని గురించి మనం ఏం నేర్చుకోగలం అనేది ఆలోచిద్దాం. నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ అవ్వకుండా చూసుకోండి. అయిపోతుంది కదా. ఏంటంటే ఫైనల్లీ ఐ వాంట్ టు టెల్ యూ, మనం మన థాట్స్ కంట్రోల్ అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు, అండ్ ఒకవేళ నేను ఈ థాట్స్ని కంట్రోల్ చేయలేను అని అనుకుంటే అది చాలా రాంగ్. మన థాట్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు. దానికి బేసిక్ కీ ఏంటో తెలుసా? బేసిక్గా మన మైండ్ మనల్ని మేనేజ్ చేస్తుంది కదా. మనం ఏం థింక్ చేయాలి తెలుసా? నా మైండ్ నన్ను మేనేజ్ చేస్తుంది, నా మైండ్ నన్ను మేనేజ్ చేసే కంట్రోల్ నేను ఇచ్చే బదులు నేనే నా మైండ్ని కంట్రోల్ చేయొచ్చు కదా. సొల్యూషన్. సో యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ మైండ్. యువర్ మైండ్ షుడ్ నాట్ కంట్రోల్ యూ. అర్థమైందా? మిమ్మల్ని డిమోటివేట్ చేసే ఆర్ ఇబ్బంది పెట్టే ఏ థాట్ అయినా మీరు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? డోంట్ ఎంకరేజ్ దోస్ థాట్స్. గుర్తుపెట్టుకోండి, లైఫ్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ ప్రోగ్రెషన్. ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్, లెర్నింగ్ సంథింగ్. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ step by step. Like we will go step by step. It's not about perfection. సో అందరం ఇప్పుడు నేను మిస్టేక్ చేస్తాను, మీరు చేస్తారు, అందరూ మిస్టేక్స్ చేస్తాము. సో అన్ని మిస్టేక్స్ని, వాళ్ళు చేసిన మిస్టేక్స్ని మనమే తీసుకొని, మనము చేసే మిస్టేక్స్ని మనమే థింక్ చేసి తీసుకోకండి అలాగా. మీరు ఏదైనా చిన్న మిస్టేక్ చేశారంటే దాన్ని నెక్స్ట్ టైం చేయకుండా ఉండడానికి సొల్యూషన్ ఆలోచించండి. ఇది బెటర్ కదా. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు థింక్. సో థింగ్స్ రాంగ్ అవుతాయేమో అని అనుకునే బదులు నేను అసలు ఈ థింగ్స్ని రైట్ ఎలా చేయాలి అని ఆలోచించండి. దెన్ ఈ ఓవర్ థింకింగ్ అనే దాని నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు. అండ్ యువర్ లైఫ్ విల్ బి more beautiful. I hope this video helped you a lot. And if you like this video, don't forget to like, share and subscribe to my channel. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి. Let's grow together and I will see you in the next video. Bye.